పొదరిల్లు టుడే ఫిబ్రవరి 17 ఎపిసోడ్. మహాకళ్ళల్లో కన్నీటి సంద్రం. ప్రతాప్ మాటలకి గుండె పగిలేలా తాయార్కి గట్టిగా తగిలించిన నారాయణ. పొదరిల్లు ఈరోజు ఎపిసోడ్లో కన్నాని తీసుకుని బయటకెళ్ళి కొత్త సిమ్ కార్డ్ తీసుకుంటుంది మహా. యాక్టివిటీ అవ్వగానే మొదటి ఫోన్ తన తండ్రి ప్రతాప్కి చేస్తుంది. నాన్న అని మహా పిలవగానే ప్రతాప్ కాస్త కరుగుతాడు. కానీ వెంటనే మహా పోలీస్ స్టేషన్లో పెళ్లి చేసుకున్నది గుర్తొచ్చి కటువుగా మాట్లాడతాడు. ప్రతాప్ మాటలకి మహా కన్నీళ్లు పెట్టుకుంటుంది. తర్వాత తన వదిన హారికకి ఫోన్ చేస్తే తన అన్నయ్య అది లిఫ్ట్ చేసి వాయించేస్తాడు. పెద్ద ఆర్కిటెక్ట్ కనుక నాకు ఉద్యోగం ఇప్పించమని చెప్పండి అంటూ చక్రిని అడుగుతుంది మహా. చెప్పిన అబద్ధాన్ని ఎలా కవర్ చేయాలో తెలియక చక్రి ఇబ్బంది పడతాడు. ఇక ఈరోజు ఎపిసోడ్లో మహా ఆరు బయట బట్టలు ఆరేస్తుండగా తాయారు గమనిస్తుంది. వెంటనే వచ్చి అమ్మ నీ పేరేంటి అని నవ్వుతూ అడుగుతుంది. మహాలక్ష్మి అని చెప్పగానే చూడటానికి కూడా అచ్చం మహాలక్ష్మిలానే ఉన్నావు. నీకు పెళ్లి చేసుకోవడానికి వేరే సంబంధమే దొరకలేదా? అయినా నీలాంటి అందమైన ఆస్తి పరురాలైన అమ్మాయిల్ని వలలో వేయడమే ఈ మధ్య కుర్రాళ్ళ పని అయిపోయింది. ఆ చక్రిగాడు చెప్పిన మాయమాటలకి నువ్వు పడిపోయినట్లున్నావు. అసలు ఈ ఇంటి గురించి నీకు తెలుసా? ఇందులో ఉన్న వాళ్ళంతా హంతకులే. అయినా ఆ రోజు సాయంత్రం వెళ్ళిపోయావుగా, మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు? నా మాట విని వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేదంటే వీళ్ళు నిన్ను ఏదో ఒకటి చేస్తారని తాయారు తెగ భయపెడుతుంది. మహాకి తాయారు ఇవన్నీ నూరిపోయడం నారాయణ వినేస్తాడు. దీంతో ఒక చిన్న రాయి తీసుకుని తాయారు మీదకి విసురుతాడు. రే నీకేమైంది తాగుబోతు సచ్చినోడా, అలా రాయి పెట్టి కొట్టామని తాయారు నోరు పారేసుకుంటుంది. మరి పక్కింటి సంగతులు నీకెందుకు? నా కోడలికి లేనిపోనివన్నీ నోరు పోస్తున్నావా? అయినా నువ్వు చెప్పిన చెప్పుడు మాటలు వినే రకం కాదు నా కోడలు. ఆ అమ్మాయి మహాలక్ష్మి. ముందు మంది ఇల్లు కూర్చెప్పని పక్కన పెట్టి నీ సొంతింటిని నిలబెట్టుకో. నీ మొగుడు దుబాయ్లో ఎవరితోనూ ఉంచుకున్నాడంట. దాన్ని తీసుకొని ఏదో ఒక నిమిషం ఇక్కడ దిగుతాడు. వెళ్ళి నీ సవతికి రూమ్ రెడీ చేసి పెట్టు అంటూ నారాయణ సెటైర్లు వేస్తాడు. ఆ మాటలకి తాయారు కూడా కాస్త కంగారు పడి ఇంటికి పోతుంది. మాధవ వేడినీళ్ళు కాస్తుండగా చక్రి అక్కడికి వచ్చి సైలెంట్గా కూర్చుంటాడు. ఏంట్రా మూడీగా ఉన్నామని అడిగితే ఇంతలో కేశవ సెటార్లు వేస్తాడు. ఇంకేముంది, మళ్ళీ ఏవో అబద్ధాలు చెప్పుకుంటాడు. అంతకుమించి వీడికి పనేముంది అంటే సరదాగా అంటాడు. ఇలా జాబ్ పోయిందనే విషయం చక్రి చెప్పగానే నోరు పారేసుకుంటాడు. పోయిందా? ఏముంది, నువ్వు ఏవో ఎక్స్ట్రాలు చేసుంటావు, అందుకే ఉద్యోగం నుంచి పీకేశారు. అయినా ఇప్పటి వరకైతే నువ్వు ఏమిచ్చినా ఇవ్వకపోయినా అన్నయ్య మీద పడి బ్రతికేశావు. ఇప్పుడు నేను నమ్ముకుని ఒక పెద్దింటి అమ్మాయి వచ్చింది. ఇప్పుడు కూడా ఇలా చేస్తే ఏంటి ఇంకా అంటూ కేశవ అంటాడు. రే అసలు నీకు ఎందుకురా మధ్యలో అంటూ కేశవ కాలర్ పట్టుకొని చక్రి గొడవ పడతాడు. దీంతో ఇద్దరు మళ్ళీ కొట్టుకుంటారు. సరిగ్గా అప్పుడే మహా రావడం గమనించి సడన్గా సైలెంట్ అయిపోతారు. తర్వాత కన్నని తీసుకుని బయటికి వెళ్ళి ఒక కొత్త సిమ్ కార్డ్ తీసుకుంటుంది మహా. మరోవైపు చక్రి జ్యూస్ పట్టుకుని మాధవ్ పనిచేసే చోటుకి వెళ్తాడు. అన్నయ్య చాలా కష్టపడుతున్నావు, ఇదిగో జ్యూస్ తాగనిస్తాడు. మళ్ళీ ఏం కుంప ముంచావు నాన్న అని మాధవ్ అడిగితే ఏం లేదన్నయ్య, ఒక అబద్ధం చెప్పానని చక్రి అంటాడు. అయిపోయింది, నువ్వు అబద్ధం చెప్పావంటే ఎవరికో మూడిందని మాధవ టెన్షన్ పడతాడు. ఏం లేదన్నయ్య, నువ్వు పెద్ద ఆర్కిటెక్ట్ అని మహాకి అబద్ధం చెప్పాను. ఇప్పుడు తను నిన్ను ఒక జాబ్ చూడమని చెప్తుందని చక్రి అంటాడు. వామ్మో, నేను ఏదో చిన్న మేస్త్రిని, నన్ను ఇందులో ఇరికించకురా బాబు, ఏదేదో నువ్వే చూసుకో అంటూ మాధవ చేతులు ఎత్తేస్తాడు. ఇక సిమ్ కార్డ్ తీసుకుని ఇంటికి వచ్చేసరికి శుభ్రంగా భోజనం చేసి తిన్న ప్లేట్లు అక్కడ పడేసి సింకులో పుక్కిలిచ్చి వస్తాడు. ఇదంతా చూసి మహాకి చిరాకు పడుతుంది. పక్కనే ఉన్న కన్నా కవర్ చేస్తాడు. మాకు ఇది మామూలు వదిన, అన్నయ్య ఎన్నిసార్లు చెప్పినా కూడా ఆయన ఇలానే చేస్తాడు. కేశవ అన్న అయితే తిట్టి మరీ చెప్తాడు, అయినా ఈయన మారడు అంటే అక్కడ ఉన్నవన్నీ క్లీన్ చేసి పెడతాడు. మహా కూడా మిగిలినవన్నీ క్లీన్ చేసి సరే నేను ఒక ఫోన్ చేసి కొని వస్తానని చెప్పి వెళ్ళిపోతుంది.